అదే నమస్కారం. రాధా గాయత్రి వైజాగ్ చెందినటువంటి అమ్మాయి మొన్న ముస్సోరిలో చనిపోయి ఉంది. భర్త శ్రీచరణ్ మేము అసలు ఏ తప్పు చేయలేదు అంటున్నాడు. తీరా వాళ్ళ అత్తగారు సత్యవతి అండ్ సుధాకర్ మామ వీళ్ళు ఏకంగా విశాఖ కమిషనర్ దగ్గరికి వెళ్ళిపోయి కంప్లైంట్ కూడా ఇచ్చున్నారు. ముస్సోరిలో ఆల్రెడీ కేసు ఫైల్ అయింది. బాడీ పోస్ట్మార్టం డెహ్రాడూన్లో జరిగింది. పోస్ట్మార్టం రిపోర్ట్ నాకు తెలిసి ఇంకా వచ్చినట్టుగా లేదు. ఈలోపు శ్రీచరణ్ ఫస్ట్ టైం మీడియా ముందు నోరైతే మాట్లాడి ఏమనంటే, ఆ రోజు మేము స్టే హోమ్కి వెళ్ళేసరికి ఐ థింక్ జూన్ 14 నైట్ అరౌండ్ 11:30 అయిందంట. ఆ తర్వాత ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ రెడ్ వైన్ తాగారంట. రెడ్ వైన్ ఓకే. ఇక ఆ తర్వాత రెడ్ వైన్ తాగడానికి ముందు కేక్ తిన్నామన్నాడు. రెడ్ వైన్ తాగాము. ఇక ఆ తర్వాత పడుకున్నామన్నాడు. ఆబ్వియస్లీ భార్యాభర్తలు కాబట్టి సంభోగం కూడా జరిగి ఉండాలి. ఇంకా తర్వాత పడుకున్నామన్నాడు. తీరా మార్నింగ్ వాళ్ళు ఎవరు హౌస్ కీపింగ్ వాళ్ళు వచ్చేసి డోర్లు కొడుతున్నారు. ఈలోపు చూసేటప్పటికే మొత్తం రక్తపు మడుగులో మూత్రం మడుగులో న్యూడ్గా పడిపోయింది. నేను షాక్. అప్పటికప్పుడుకి నేను వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి చెప్పాను. దాన్ని ఏమంటారు, హార్ట్ బీట్ చూస్తే బ్రతికే ఉంది. ఇమీడియట్గా టికెట్లు కూడా బుక్ చేశాను. వాళ్ళు రమ్మని చెప్పాను. సో నేను తనని ఏమైనా చేసినోడిని అయితే అప్పటికప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి నేనే టికెట్లు బుక్ చేస్తే ఫ్లైట్లో ఎందుకు రమ్మని చెప్తాను. తర్వాత తను బతికించుకోలేనే కదా. బట్ ఈలోపు లోకల్ పోలీసులు వచ్చారు, ఈ హోమ్ స్టే వాళ్ళు వచ్చున్నారు. అంత కలగలితే తన ఆసుపత్రి తీసుకెళ్లారు. బట్ అప్పటికే చనిపోయింది అన్నారు. అండ్ రూమ్ అంతా ఇంకా క్లీన్ చేశారు. పోలీసులు ఆల్రెడీ ఎవిడెన్స్ అవన్నీ కలెక్ట్ చేసుకున్నారు. ఇక బాడీని డెహ్రాడూన్ ఉన్నటువంటి ఆసుపత్రికి పంపారు. పోస్ట్ మార్టం అయిపోయింది. ఇంక ఇచ్చేశారు. వైజాగ్ వచ్చేసాం. ఇది జరిగింది నాతో అన్నాడు. ఆ పాప రాధా గాయత్రి వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ అమ్మ నాన్న వాడే మా అమ్మాయిని ఏదో చేశాడు. వాడు కావాలని చంపడానికి ముస్సోరి పట్టుకెళ్ళాడు. రిషికేష్ హరిద్వార్ వెళ్తామని చెప్పింది, కానీ ముస్సోరిలో ఆగిపోయారు. వాడు పెళ్ళైన తర్వాత నుంచి కూడా మా అమ్మాయిని అనుమానిస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. మా అమ్మాయి బ్యాగ్ లేకుండా జీపీఎస్ ట్రాకరే పెట్టాడు. ఇంత దుర్మార్గుడని అన్నారు. దానికి ఇతనేం చెప్పాడంటే, నేను ఆమె బ్యాగ్లో జీపీఎస్ ట్రాకర్ పెట్టింది నిజంగా నాకు తెలియదు, నేను ఏ తప్పు చేయలేదు. ఎస్, పెళ్ళైన కొత్త మా ఇద్దరు మనస్పర్ధలు ఉన్న మాట నిజం. కానీ ఆ గాయత్రి మంత్రం జపిస్తే రోజు ఆ గాయత్రి మంత్రం ఉచ్చారణ చేస్తూ ఉంటేనే నాకు ఇంత గొప్ప భార్య దొరికిందని చెప్పి సంతోషపడ్డాను. మొదట్లో కొంచెం ఇబ్బందులు పడ్డాం, బట్ అన్ని సెట్ అయినాయి, హ్యాపీగా ఉన్నాము అనుకున్నాము. అందుకే సంతోషంగా హనీమూన్ కూడా వెళ్ళాము. యాక్చువల్గా హనీమూన్కి మా ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్దాం అనుకున్నాం. బట్ వద్దని చెప్పేసి పుణ్యక్షేత్రానికి అందరూ వెళ్దాం అనుకున్నాం. బట్ వద్దని చెప్పి నేను నా భార్య వెళ్ళాం. ఇదే విషయం నా భార్య కూడా అమ్మ నాన్న కూడా చెప్పింది. నిజమే చెప్పింది. బట్ ఆ తర్వాత వైజాగ్ వస్తున్నాం అంది. బట్ ఈ లోపల చనిపోయింది ఏంటి అండ్ మా అమ్మాయికి తాగి అలవాట్లేదు, వీడే తాపిచేడు బలవంతంగా అని అంటారు. ఏమండి, ఈ రోజుల్లో అమ్మ నాన్నకు తెలిసినట్టుగా పిల్లలు ఉండలేదు. అది అర్థం చేసుకోవాలి వాళ్ళు. ఇక పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చాక ఆమెది హత్య లేకపోతే నేచురల్ మరణం తెలిసిద్ది. ఇతను అనటం అయితే, నేను ఏ తప్పు చేయలేదు, నా భార్య నాకు ముఖ్యం, నా భార్య నాకు కావాలి, నేను ఇలా పిచ్చి పని చేస్తాను, కానీ ఈరోజు నా భార్య లేదు, ఇంకా నా మీద నిందలేస్తుంటే తట్టుకోలేకపోయాను, ఇప్పుడు కొంచెం ఓపిక వచ్చిందంటే నిజం చెప్తున్నాను అని అతను అంటాడు. బట్ ఈమెకి రాధా గాయత్రి వాళ్ళ అమ్మ నాన్న సస్యమేర వాడేది చేశాడు. మరలా వాడు చంపినట్టుగా మాకు డౌట్ రాకూడదు అన్నట్టుగా మాకు టికెట్లు బుక్ చేసి రెండు అని పిలిపించాడు. తీరా మేము వెళ్ళేసరికి రూమ్ మొత్తం క్లీన్ చేశారు, పోస్ట్ మార్టం అంతా అయిపోయింది, అసలు మేము చూసింది ఏమీ లేదని అంటారు. బట్ అతనేమంటాడు, పోస్ట్ మార్టం మొత్తం కూడా వీడియోగ్రఫీ చేశారు, పోలీసులు పకడ్బందీ కేసు కూడా నమోదు చేశారు, నన్ను ఆల్రెడీ క్వశ్చన్ కూడా చేశారు వాళ్ళు, ఇంకా నేను ఎక్కడ తప్పేసాను అతను అంటాడు. సో కేసు అయితే ఇంకా నడుస్తూనే ఉంది. మొత్తానికి అతను నోరు ఇప్పేసి జరిగింది మొత్తం చెప్పాడు. వాళ్ళ అమ్మ నాన్న మాత్రం ససేమేర వీడియో చేశారంటున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. అండ్ ఈలోపు వైజాగ్ పోలీసు కూడా కేసు నమోదు చేసుకున్నారు కాబట్టి అతను మరి పిలిపించి శ్రీచరణ్ విచారిస్తే అప్పుడు విషయాలు తెలుస్తాయి. వీళ్ళతో వైజాగే, ఇద్దరు కూడా సాఫ్ట్వేరే. ఆమె వచ్చేసి ఢిల్లీ, తను వచ్చేసి పూణే. ఓకే, మధ్యలో హైదరాబాద్లో ఉన్నారు. ఈ హైదరాబాద్లో ఉన్నప్పుడే ఆ ఇంటికి అసలు ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఈమె ఎవరితో మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది, వీడియో కాల్స్ అంట. అండ్ అక్కడికి వెళ్తే జీపీఎస్ ట్రాకర్ పెడతాడు. ఇవన్నీ వీళ్ళు చెప్తున్నారు. అసలు అవన్నీ నాకు తెలియదండి బాబు, ఆ జీపీఎస్ ట్రాకర్ మా మొబైల్ బ్యాగ్లో ఎవరు పెట్టిన నిజంగా నాకు తెలియదని అతను అంటున్నాడు. సరే, వైజాగ్ పోలీసులు విచారిస్తారా లేక ముస్సోరి పోలీసులు విచారించి వాళ్ళే నిజాలు బయట పెడతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇతనైతే నేను కాదంటే కాదండి, నాకు ఎంతో ప్రేమ అండి నా భార్య అంటే, ఆ గాయత్రి దేవ్ వల్లే నాకు ఈ గాయత్రిది భార్య వచ్చిందని నేను అనుకుంటానని అంటున్నాడు.